ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆదివారం అండి. మీ అందరూ కూడా ఆదివారం పునరుద్ధాన దినం. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చి మనం చక్కగా ఆరాధించాలి. అందరికీ హ్యాపీ సండే. సంతోషంగా స్తుతులతో, స్తోత్రాలతో, వందనాలతో, కృతజ్ఞతలతో ఆయన గుమ్మంలో ప్రవేశించాలి కదా. మందిరానికి వెళ్తేనే దేవుడు అండి అని అనుకోవద్దు. మనం అందరం మందిరంలో కలిసి కూడుకొని ఆరాధించడం అది శక్తి కలిగిన ఆరాధన. నిజమే, మిగతా దినాల్లో చక్కగా ఒంటరిగా ఆరాధిస్తాం ఇళ్లలో, మరి అనేక రకాల మీటింగ్స్లో. కానీ దేవుని మందిరానికి, దేవుని మందిరం అందు నివసించేవారు ధన్యులు. దేవుడి సన్నిధిలో గడుపుటకు మీ అందరికీ, మనందరికీ అవకాశం. ఎంతమంది వ్యక్తి మార్నింగ్ కూడా 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి ఆరాధన అండి. మరి మీరు వినండి, చూడండి, వర్షిప్లో పాలు పొందండి, దేవుని ఆరాధించడానికి సిద్ధపడండి. ఈరోజు నేను రోజు మీకు ఒక మాట చెప్తున్నా. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, ఎంతమంది దేవునితో గడుపుతున్నారు, ఎంతమంది ఆత్మీయంగా బలపడుతున్నారు, ఎంతమంది లోతైన అనుభవంలోకి వెళ్తున్నారు, ఎంతమంది దేవుని కృపని పొందుతున్నారు. ధైర్యంగా ఉండండి. మీరు ప్రభుతో గడిపితే ప్రభు జయమిస్తాడు, శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఓదార్పునిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా భయపడద్దు. ప్రభువే నీ పక్షంగా ఉంటే నీకెందుకు భయం, నీకెందుకు దిగులు? ఆయన నడిపిస్తాడు నేను. కాబట్టి రక్షణ లేని బిడ్డలు ఉంటే ఈరోజు రక్షణ దినం. మారు మనసు నీ హృదయంలో క్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించి నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. నిత్య జీవం పరలోకం నీకు దొరుకుతుంది. ఈ లోకంలో కూడా దేవునితో గడిపే వారికి ఆదరణ, ధైర్యం, బలాన్ని ఇస్తాడండి. కాబట్టి ఈరోజు మీరు ఎంతమంది మీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, కానీ మరి దేవుని వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను 94 కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసి ఉన్నది. నీ గొప్ప ఆదరణ విచారములట చాలా కలిగాయట. ఎట్లా అండి? మనసుకు నెమ్మది లేని, అసలు ఘోరమైనటువంటి. ఎంతమందికి విచారం లేదండి? చింత లేదా? మీకు నిజం చెప్పండి, ఏమి లేదంటారు. ఎన్ని విచారాలు! అసలు విచారం గట నీ హృదయానికి భయంకరమైనటువంటి వేదన, విచారం కలగ్గా ఆయన గొప్ప ఆదరణ, నెమ్మది గొప్ప ఆదరణ అంటండి. అబ్బా, ఎవరి ఆదరణ? దేవుని ఆదరణ. మనుషులు అంటారు, అమ్మ ఏడొకమ్మ, అమ్మ బాధపడకమ్మ, అమ్మ ఏం కాదమ్మ, మా తల్లి అని ఓదారుస్తారు. అంటే మనలో ఉన్న బాధను దిగిలేదు కదండి, తాత్కాలిక ఓదార్పు. కానీ దేవుని ఆదరణ నెమ్మదిస్తుందండి, సమాధానం ఇస్తుంది. అందుకనే ఆయన ఆదరించినట్లు మనం ఎవరిని ఆదరించలేరు. విచారంలో ఉన్నావా? ఎంత కాలం అని బిగబట్టుకొని ఏడుస్తున్నావా? చెప్పలేని సమస్యలతో ఉన్నావా? వేదన గుండా ప్రయాణం చేస్తున్నావా? నిందలు, రోగాలు, అప్పుల భారం, చెప్పలేని విచారాలు చుట్టుకొని ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, నీకు గొప్ప ఆదరణ, సమాధానం ఇచ్చే దేవుడు అన్నాడు. ఆయన గొప్ప ఆదరణ అటండి, సమాధానం అట, నీ ప్రాణానికి నెమ్మదట కలుగజేస్తాడట. నెమ్మది లేదండి, చచ్చిపోతున్నానండి, నా ప్రాణం అలిసిపోయింది అనుకుంటున్నావా? దేవుడు నీకే ఇస్తున్నాడు. విచారంలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. నీ అంతరంగమందు భారంతో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఏ విచారాలు నిన్ను పట్టుకుని ఉన్నవి? నా నెమ్మదిని, నా గొప్ప ఆదరణని నీకు నేను అనుగ్రహించేదని ఈరోజు వాగ్దానం. నా నెమ్మదిని, నా గొప్ప ఆదరణని నీకు అనుగ్రహించాను. ఆమెన్. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. సండే అందరం చక్కగా ఆరాధిద్దాం, దేవునితో గడుపుదాం. ఇంకెక్కువ ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ పంపండి, దేవుని స్తుతించండి, ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో విచారములు, నెమ్మది లేని స్థితి కొట్టివేసి వారి ప్రాణానికి సమాధానము, వారి హృదయానికి నెమ్మది, వారి కుటుంబాలకు రక్షణ, వారి జీవితాలకు ఆదరణ మీరు దయచేయండి. రోగ వ్యాధి బంధకంలో ఉన్న యేసు పొందిన గాయముల వలన వారిని స్వస్థత కలుగచేయండి. రక్షణ లేని వారికి శిలువ రక్త బలియాగంతో రక్షణ, పాప క్షమాపణ ఇవ్వండి. ఇంట్లో గొడవలు, కొట్లాటలు, అల్లర్లను కొట్టివేసి న్యాయం చేయండి. అయా, కోర్టు కేసులు కొట్టివేయండి. సహాయం పంపండి. బిడ్డలకి, దిక్కులేని వారికి సహాయం పంపండి. పేదలకి, ఇతర దేశాలు ఎంతోమంది వరదలు, కొట్లాటలు, గొడవలు, అల్లర్లు కొట్టివేసి అక్కడ ఉన్న దేశంలోని సంరక్షణ, భద్రత, మా ప్రజలందరికీ ఉద్యోగం, క్షేమం మీరు దయచేయండి. భారతదేశాన్ని రక్షించండి, మా ప్రియులందరూ రక్షించండి, క్షేమం దయచేయండి. దైవజనులు వారి బిడ్డల్ని కాపాడండి, విశ్వాసుల్ని కాపాడండి. అయ్యా, కల్వరి మినిస్ట్రీని, మీ దాసుని, నన్ను, మా కుటుంబాలు, మా పరిచయని గొప్ప ధైర్యం, బలము, శక్తినిచ్చి మీరు వాడుకొని ఆశీర్వదించండి. అంతేకాక ప్రభువా, ఈరోజు మ్యారేజ్ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం అంతా నెమ్మది, సమాధానం, గొప్ప కృప వారిపై ఉండును గాక. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు కూడా గొప్పవారై దీవెన నొందుదురుగాక అని ఆశీర్వదిస్తూ ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ప్రతి దీవెనలు అందరి మీద ప్రకటిస్తున్నాం.
ఎవరు ఏ సమస్యలు ఉన్నా విడుదలేయండి. చిన్నపిల్లల్ని స్కూల్స్, కాలేజెస్, వారి చదువులు అన్నిట్లో కూడా నీ కాపుదల భద్రత, పెళ్లి కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, ఎవరు ఏ సమస్యలు ఉన్నా విడిపించి మీ నామాన్ని గొప్ప చేసుకోమని, ఈరోజు జరుగుతున్న ఆత్మీయ ఆరాధనలు అన్నింటిలో మీరు ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు ఆదివారం బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వారు బెల్లంపల్లి ఉదయం 7 నుంచి 9, 5 to 6 ఎట్లా ఉంటుంది, 7 నుంచి 9, 10 నుంచి 12 2 ఆరాధనలు ఉంటాయి. ఈవినింగ్ కూడా ఉంటుంది. కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ దగ్గర హయత్ నగర్ దగ్గర కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 అద్భుతమైన ఆరాధనలు, శక్తి కలిగిన వర్తమానాలు, దేవుని బలమైనటువంటి ప్రార్థన శక్తి. అందరూ కూడా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. 15th ఆగస్టు యవనస్తులు కూడా యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ పిలుపు దర్శనం అనేటువంటి అనుభవం కలిగి ఇంకా ప్రభు కోసం బలంగా ముందుకు సాగాలనుకుంటున్నారు. రండి. యవనులు హయత్ నగర్ హైదరాబాద్లో మరి చక్కటి ఉదయం 10 నుంచి 2 15th ఆగస్టు యవనస్తుల కూడిక, మంచి వర్షిప్, ప్రేయర్, అనాయింటింగ్. అంతేకాక బెల్లంపల్లిలో కూడా ఉదయం 10 నుంచి 2 15th ఆగస్టు రోజు యవనస్తులు కూడుకుంటుంది. పాలు పొందండి. రెండోది ఆగస్టు 29 అద్భుతమైనటువంటి మరి 12 సంవత్సరాలండి, ఇప్పుడు 11 కంప్లీట్ అయ్యి 50 దినాల ప్రారంభ సభ. ఉదయకాలం 7 గంటలకే ప్రారంభ సభ స్టార్ట్, 24 గంటల ప్రార్థనలు, అక్టోబర్ 17 ఎండింగ్ సభ. కాబట్టి అందరూ సిద్ధపడండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.